14-19 సమయంలో ఆయన చేసినటువంటి అవకతవకల మీద క్రైమ్ నంబర్ 18 పేరుతో పెట్టినటువంటి కేసుల విషయాలే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా లో ఉన్నటువంటి నాయకుల మీద అధికారుల మీద కూడా అదే రకమైనటువంటి సెక్షన్స్ ను మోపి దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాము అన్నట్టుగా కేసులు పెట్టడం జరిగింది. చాలా సెక్షన్లు చంద్రబాబు గారి మీద ఏవైతే మోపబడ్డాయో వాటిలనే తిరిగి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టడం జరిగింది. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్నటువంటి సంఘటన తప్ప మరొకటి కాదని తెలుపుతూ చంద్రబాబు గారి ఈ హయాంలో జరుగుతున్నటువంటి దోపిడీ దగా ఏ స్థాయిలో ఉంది అంటే ఈ రోజున మద్యం మాఫియా ముఠా ఎంతకు బరితెగించింది అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వచ్చిన తరువాత నేను చేయబోయేటువంటి మంచి పనులు ఏవి అనే దాంట్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓట్లు వేసుకునే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను మీకు అని కూడా ఆయన ప్రచారం చేసినాడు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మందు బాబులకంతా కూడా నేను తక్కువ రేటుకు మందు ఇస్తాను అని. జగన్మోహన్ రెడ్డి గారేమో మద్యాన్ని దశల వారీగా నిషేధించుకుంటూ పోవాలా అన్న ఒక సామాజిక బాధ్యతని ఆయన మోసి తద్వారా ఆయన పరిపాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ ధరకే మద్యం ఇస్తానని చెప్పి ఈ రోజున ఆయన తీసుకువచ్చినటువంటి మద్యం పాలసీ కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజున 3760 బ్రాందీ షాపులను ఆయన ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు అందులోనూ తన వాళ్లకే తెలుగుదేశం పార్టీకి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులకే దాదాపు 95% పైగా ఆ షాపులు వచ్చేటట్టుగా ఇతరులు వేస్తే వాళ్లను బెదిరించి టెండర్లలో పాల్గొనివ్వకుండా చేసి వాళ్ల టెండర్లను ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా వీళ్లకు సంబంధించినటువంటి కార్యకర్తలకే ఈ 3700కు పైగా షాపుల్ని అప్పగించటమే కాకుండా ఈ రోజున ప్రతి షాపు నుండి నెలకు 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి షాపు నుంచి అంటే ఒక్కో షాపు నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తే నెలకు 370 కోట్ల రూపాయలు ప్రభుత్వ ముఖ్యులకు ఈ సొమ్ము అందుతోంది. ఇంతకంటే స్కామ్ మరొకటి లేదు. దానికి పరిహారంగా రాత్రి పగలు అన్న తేడా లేకుండా మీరు ఎన్ని గంటలకు వెళ్లినా ఉదయం 4 గంటలకు వెళ్లినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంటుంది. రాత్రి 1 గంటకు పోయినా ఆ బ్రాందీ షాపు తెరిచే ఉంచేటట్టుగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రభుత్వం నిబంధనేమో ఉదయం 10 గంటల తర్వాత తెరవాలని ఉంది. కానీ అలా లేకుండా 24 అవర్స్ ఈ బ్రాందీ షాపులు తెరవటం మూలంగా 1 లక్ష రూపాయల కమిషన్ ఈ బ్రాందీ షాపు ఓనర్ల నుంచి బిగ్ బాస్లకు ముట్టుతున్నది. ఇది రాష్ట్రమంతా కూడా ఈ పద్ధతి కొనసాగుతున్నది. టెండర్లు వేసిన తరువాత నిన్న మొన్నటి వరకు 9% కమిషన్ బ్రాందీ షాపు యజమానులకు ఇవ్వటం జరిగింది.
ఒక్కసారిగా ఈ మధ్యనే 14.5%కు పెంచినారు. వాళ్ళకిచ్చేటువంటి కమిషన్ అంటే 24 గంటలు షాపులు తెరుచుకోవటమే కాకుండా ఆ అమ్మకాల ద్వారా వచ్చేటువంటి కమిషన్ ని 9 నుంచి 14%కు పెంచినారు. 14%కు పెంచటం మూలంగా అదనంగా పెరిగినటువంటి ఈ 5.5% వలన పెరిగేటువంటి ఆదాయం 1680 కోట్ల రూపాయలు. బ్రాందీ షాపుల వాళ్ళు బయట అనుకుంటున్నటువంటి విషయం ఏందిరా అంటే ఈ 5.5% పెంచటం వల్ల వస్తున్నటువంటి ఈ 1680 కోట్లలో దాదాపు 800 కోట్లు బిగ్ బాస్ జోబులోకి వెళ్తున్నది అని వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఈ 14% పెంచిన మాట 100% వాస్తవము. అలాగే ఈ 3770 షాపులు 40 షాపులు ప్రతి ఒక్క బ్రాందీ షాపు వెనుక ఒక మినీ బారును తెరిచేశారు. మీరు 24 గంటలు వెళ్లి కూడా ఆ బ్రాందీ షాపుల వెనుకల తయారైనటువంటి యజమానులు పెట్టుకున్న బార్లలో హ్యాపీగా తాగవచ్చును. దీన్ని మేము తిరుపతిలో రుజువులతో సహా ఉదయం 5 గంటలకు ఎలా ఉంది, రాత్రి 12 గంటలకు ఎలా ఉంది అన్నది ఫోన్లలో టైంను కూడా రికార్డ్ చేసి దాదాపు 2 సార్లు ఆ షాపుల దగ్గరికి వెళ్లి ఆ సమయాలలో బ్రాందీని అమ్ముతున్నటువంటి విస్కీని అమ్ముతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతిని ఒక రోల్ మోడల్ గా చేసి చూపించటము జరిగింది. ఇది మొత్తము రాష్ట్రమంతా జరుగుతున్నటువంటి ప్రక్రియే. అలాగే ప్రతి బ్రాందీ బాటిల్ కు అదనంగా 10 నుంచి 20 రూపాయలు అదనంగా ఇప్పుడు అమ్మటం ప్రారంభించినారు. దీని ద్వారా మళ్లీ కొన్ని 100 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధినేతకి అలాగే బ్రాందీ షాపుల యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్లకు అందుతున్నది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో 60,000 బెల్ట్ షాపులను తెరిచినారు. ఈ బెల్ట్ షాపుల యజమానుల దగ్గర నుంచి కూడా నెలకు 50 నుంచి 1,00,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు అనధికారికంగా. దీని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నది. ఈ బెల్ట్ షాపుల వాళ్లైతే 30 నుంచి 40 రూపాయలు ఎక్కువగా ఈ విస్కీ బాటిల్స్ ని అమ్ముతున్నారు. ఇది వాస్తవం. ఈ సంగతులేవి బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ మీడియా సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి దారుణం ఇది అని చెప్తున్నారే గాని చంద్రబాబు హయాంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అత్యంత ఘోరము, ఇది అత్యంత పెద్ద స్కాము, వీటిని గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాట, ఆయన్ను మోసేటువంటి పత్రికలు రాసేటువంటి మాట, మేము కొత్త డిస్టిలరీస్ ని ఏర్పాటు చేసి తద్వారా మొత్తం అంతా కూడా నాణ్యమైన సరుకు కాకుండా చీప్ లిక్కర్ అమ్మినామునని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే అనుమతులు ఇచ్చినారో ఆ అనుమతులు ఇచ్చినటువంటి 14 డిస్టిలరీ సంస్థలే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మందును సరఫరా చేసినాయి. ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనుమతి ఇచ్చినటువంటి డిస్టిలరీ సంస్థ లేదు. దీన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఈరోజు దాదాపు 27,800 గ్రామాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 2-3 బెల్ట్ షాపులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెరిచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు చెబుతున్నటువంటి మాట, మీరు ఖరీదైన మందు తాగుతున్నారా లేకపోతే తక్కువ చీప్ రకం తాగుతున్నారా అన్నటువంటి తేడా లేదు. ఏ మందు తాగినా ఆరోగ్యానికి హానికరమే అని ప్రపంచంలో ఉండేటువంటి వైద్యులంతా ఘోషిస్తుంటే
చంద్రబాబు నాయుడు గారు నేను నాణ్యమైన మందిస్తా అని ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి సంగతే కాకుండా ఈ రోజున చాలా నాణ్యమైనటువంటి మందిస్తున్నా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ 99 రూపాయల మందు అత్యంత నాసిరకమైనదని, తద్వారా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అందరూ పెద్దలు చెబుతున్నటువంటి మాట. చంద్రబాబు గారు మద్యాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం కాకుండా మేము నాణ్యమైన మందిస్తా అని మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం అన్నది ఒక సామాజిక దురాచారము, దీన్ని అరికట్టాలా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా, ప్రజల ఆరోగ్యం కంటే మించింది మరొకటి లేదు, అందుకోసమని ఆ రోజున 4800 పైచిలకు చంద్రబాబు వారి హయాంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులన్నింటినీ కూడా ఎత్తివేసి 2900 షాపులకు కుదించటమే కాకుండా మద్యం రేట్లను పెంచటం ద్వారా ప్రజలకు మందును దూరం చేయాలా అన్నటువంటి ప్రయత్నం చేసి తద్వారా పెంచినటువంటి ధరల ద్వారా ప్రభుత్వ ఖజానా పెరిగింది. చంద్రబాబు గారి హయాంలో మందు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విస్కీ బాటిళ్లు, బ్రాందీ బాటిళ్లు గత సంవత్సరం కంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కంటే 25 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. బీరు బాటిళ్లు 16 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినా ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. చంద్రబాబు గారు ఆయన పాలకులు ఈ ప్రైవేటు యజమానులైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఆదాయం కొన్ని వందల వేల రెట్లు పెరిగింది. వేలాది కోట్ల రూపాయలు వీళ్ల జోబుల్లోకి వెళుతున్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా సామాజిక బాధ్యత ఇది, ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం, ప్రజలు నాకు ఓటు వేయకపోయినా నేను ప్రజల ఆరోగ్యం పక్కన నిలబడతాను అని చెప్పినటువంటి దీశాలి సామాజిక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి. కనుకనే చంద్రబాబు నాయుడు నేను అతి చీపుగా మందిస్తా అని ఎన్ని మాటలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మీద కట్టుబడి తను నష్టపోయినా ప్రజలకు నష్టం జరగకూడదు, ప్రజలకు ఆరోగ్యం పోకూడదు అన్నటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయన పాలన సాగించినాడు. ఆ రోజున చంద్రబాబు చెప్పేటువంటి ఏదైతే ఆ బ్రాండెడ్ వాళ్లకు చంద్రబాబు సమయంలో అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చేటువంటి సంస్కృతి ఉండింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి అడ్వాన్స్ పేమెంట్లు ఎవరికి ఇవ్వకపోవటం మూలంగా ఈ చంద్రబాబుకు కావలసినటువంటి ఆ డిస్టిలరీ యజమానులు ఎవరైతే ఉన్నారో కేవలం 5 మంది, ఆ 5 మంది చంద్రబాబు గారి టైంలో 69% మందు అమ్మినారు. ఆ 4-5 ఏళ్ల కాలంలో 14-19 మధ్యన వాళ్లు ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఇవ్వకపోవటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు మందు యొక్క ధర పెంచినటువంటి కారణంగా వాళ్లు ఇండెంట్ల కోసమని వేయటం మానేశారు. అలా జరిగిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చినటువంటి ఆ 14 డిస్టిలరీసే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మందులు సరఫరా చేసింది అన్నటువంటి వాస్తవం పచ్చి నిజం. దీన్నంతా కూడా పూర్తిగా పక్కకు మళ్లించేసి జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా అక్రమము, అన్యాయము, దోపిడీ జరిగినట్టుగా ప్రకటించుకొని ఆ రోజున క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ చేసి ప్రభుత్వ దుకాణాలలోకి మందు వెళ్ళింది. చంద్రబాబు గారి హయాంలో వెళ్లలా. చంద్రబాబు గారు ఆయన్ను మోసేటువంటి ప్రసార సాధ్యమాల ముఠా చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రచారం ఆ రోజున మందు నేరుగా డిస్టిలరీస్ నుంచి 30% పైగా ప్రభుత్వ సీల్ లేకుండానే గవర్నమెంట్ షాపుల్లోకి వెళ్ళిందేనని మా మీద 5 ఏళ్లు నిరంతరము అంత దాడి చేసినటువంటి వాళ్ళు మీరు ఒక్క బాటిల్ అయినా
ప్రభుత్వ సీల్ లేకుండా మీరెందుకు కనిపెట్టలేకపోయారు? ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా మీరు దాడి చేసి పట్టుకోలేదే. అదే మేము మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రోజున మీ పాలనలో 24 గంటలు షాపులు తెరుస్తున్నారు. ప్రతి బ్రాందీ షాపు వెనుక ఒక బారు షాప్ ఉన్నది. ఇదిగో మీ బారు షాపుల్లో ఇంత ఎక్కువకు అమ్ముతున్నారు అని టైంతో సహా మేము ఆ బ్రాందీ షాపులకు వెళ్లి నమూనాగా మొత్తం రాష్ట్రానికంతా తెలియచెప్పినామే. కార్యకర్తలంగా మేమే. మీరెందుకు చేయలేకపోయినారు అంటే అది పచ్చి అబద్ధం కనుక ఒక్క బాటిల్ కూడా క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ లేకుండా ప్రభుత్వ దుకాణానికి రాలేదు అన్నది పచ్చి నిజం కనుక మేము ఏం ప్రచారం చేసినా సాగుతుంది. మా విష ప్రచారానికి అడ్డే లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విష ప్రచారాన్ని దండుకున్నాయి అని తెలుస్తున్నాం. ఆ రోజున మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమని పోరాడటానికి వస్తే వాళ్ళ కోసమని దండుపాళెం బ్యాచ్ దాడి చేసింది అన్నారు. ఈ రోజున అదే మీరు మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారి మందు దాగి మహిళల నరాలు దెబ్బతిన్నాయంట. ఆ దెబ్బతినటంలో పురుషులు 8,810 మంది అయితే మహిళలు 3,900 మంది, 833 మంది. అంటే పురుషుల్లో సగం మంది మహిళలు మందు తాగుతారు అని అవమానించటం కాదా ఇది? మహిళలందరూ తాగుబోతులని చెప్పటం కాదా ఇది? ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? మీ అవసరాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారిని హననం చేయటం కోసమని దాడి చేయటం కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మహిళల నరాలన్నీ కూడా పాడైపోయినాయి. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారము అనట. ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారమే ఆరోగ్యశ్రీ అన్నది 2,500 రోగాలకు జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చినారు కనుకనే ఆ రోజున కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగినటువంటి దారుణాలకు ఘోరాలకు అనారోగ్యం పాలైనటువంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ పొంది ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు అన్నది అంతకంటే పచ్చి నిజం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి రోజులలో ఆ 5 ఏళ్ల కాలంలో ఎక్కడా ఒక్క తాగుబోతు కూడా రోడ్లలో కనపడనే లేదు. మీ పత్రికలలో కూడా ఎక్కడా రాయనే లేదు ఒక్క తాగుబోతు పడిపోయినాడు అని. కానీ ఈ రోజున నడి రోడ్లలో రాష్ట్రమంతా ఎక్కడ పడితే అక్కడ తాగుబోతులు విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ అల్లర్లు చేస్తూ చివరకు తిరుమలలోనే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరనే ఎంత కావాలరా మీకు మందు రా అని ఓ తాగుబోతు సవాలు చేసి వీరంగం చేసినాడు. ఆ తర్వాత 4 తాగుబోతులు అక్కడ నృత్యం కూడా చేసినారు తాగుబోతులు గొడవలలో అన్నటువంటి విషయం. అంటే ఎంత పచ్చిగా ఈ రాష్ట్రంలో ఈ తాగుడు ఉద్యమాన్ని చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషిస్తున్నారు అని చెప్పడానికి ఉదాహరణ అది. మద్యం పాలసీ వ్యవహారం కంటే వీళ్లే ఈ పత్రికలే తయారు చేసినటువంటి వంట అవినీతి వంట ఎక్కువగా చూపిస్తా ఉంటారు. అది మరుసటి రోజున సిట్టు దాన్ని కూడా అందుకొని అదే కథ నడిపిస్తా ఉంది. ఎంతసేపు మా అవినీతిని గురించి మాట్లాడుతున్నారు. ₹1 అవినీతి జరగకపోయినా, ₹1 కూడా పట్టుబడకపోయినా, పట్టుబడ్డ 63 కోట్లని మీరు చెబుతున్నటువంటి సొమ్ము మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి 1 పైసా కాకపోయినా దానికి జోడించి సిట్ ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబు గారి మీద ఏ కేసులైతే ఆయన నిజంగా చేసినటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కేసుల మీద చంద్రబాబు నాయుడు గారు గౌరవ హైకోర్టు ఆయనకిచ్చినటువంటి ముందస్తు బెయిల్ కారణంగా
ఆయన బయట ఉంటే నా మీద కేసులు పెడతారా, మీ కథ చూస్తాను అని వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకోగలిగేటువంటి గొప్ప సమర్థత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా నాయకుల మీద, అధికారుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఎక్సైజ్ సీల్ లేకుండా పట్టుబడ్డటువంటి బాటిల్ ఒక్కటి కూడా లేదు మా హయాంలో. కానీ మీరు చెప్పేటువంటిది ఏంటి? మా నాయకుడు మనిషికి అవసరమైనటువంటిది విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల సాధికారికత, వీటిలన్నింటికీ నేను ప్రాధాన్యత ఇస్తా. నా ప్రాధాన్యత అంశాలు ఇవి: మహిళా సాధికారికత, వ్యవసాయం బాగుండాలి, విద్య అందరికీ, నిరుద్యోగులకు కాకుండా ప్రతి ఒక్కరికి అందాల, పేదవాళ్లకందరికీ కూడా, వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉండాలా అన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు చంద్రబాబు నాయుడు గారి అయితే, జగన్మోహన్ రెడ్డి గారి అయితే, చంద్రబాబు గారికి మందు అమృతం, విస్కీ, బ్రాందీ అమృత తుల్యమైనటువంటివి. దాన్ని గురించి ఆయన గంటల కొద్దీ ప్రసంగిస్తారు ఎన్నికల సభలలో. బాబులో మీరు సాయంకాలం అలసిపోతారు కదా బా, అలసిపోయినాక 2-3 పెగ్గులు వేసుకోవాలి కదా, మీకు మంచి మందిస్తా నేను రాగానే. ఇది చంద్రబాబు నాయుడు గారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ఆరోగ్యం బాగలేదా, నీకు ఆరోగ్యం వెంటనే వచ్చేటట్టు చేస్తా, వ్యవసాయానికి నేను రైతుకు అండగా ఉంటా, మహిళలకు తోడుగా ఉంటా, ప్రతి ఒక్క కుర్రవాడు మంచి విద్య చదవాలా అని ఇంగ్లీషు బడులతో సమానంగా ఆయన విద్య చెప్పిస్తే, ఆయన వైద్యం ఇప్పిస్తే, మహిళలకు ఒక సాధికారిత కథ ఆయన చెప్పిస్తే, చంద్రబాబు నాయుడు గారు నా అమృతమైనటువంటి మందే తాగండి, మహిళలు కూడా మందు తాగండి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది చంద్రబాబు నాయుడు ఎంత ప్రజల చేత మందు తాగిస్తే ఈ రోజున చంద్రబాబు గారి ఆదాయపు వనరు అంత కొండలాగా పేరుకుపోతుంది. కనుకనే ఈ రోజున ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే లేనంతగా మద్యం కుంభకోణం జరుగుతున్నది. వైద్య నిపుణులు చెప్పినటువంటిది, మనం బ్లూ లేబుల్ తాగుతున్నామా, రాయల్ సెల్యూట్ తాగుతున్నామా, లేకపోతే మెక్డోవల్ తాగుతున్నామా, మ్యాన్షన్స్ తాగుతున్నామా అన్నది ముఖ్యం కాదు. ఏది తాగినా సమానంగా రెండింటికి ఆరోగ్యం చెడేది ఒక్కటే. మనం చేయాల్సింది, బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మందును తాగించకుండా చేయటం. చంద్రబాబు చేస్తున్నటువంటిది ఏంటి? రేపో మాపో మొత్తం అన్ని బ్రాందీ షాపులకు ఆనుకొని ఉన్న ఈ బార్లకి, పర్మిట్ రూములకు పర్మిషన్ ఇవ్వబోతున్నాడట. సెప్టెంబర్ నెల నుంచి ఇది అమలులోకి వస్తుంది అని కూడా ప్రకటించడం కూడా జరిగింది ఆయన్ను మోసేటువంటి పత్రికలు. అంటే ఏ స్థాయిలో దోపిడీ జరగబోతోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్నటువంటి విషయం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పాలసీ వలన ప్రభుత్వానికి మద్యం వలన ప్రభుత్వ ఖజానాకు ఒక్క నయా పైసా కూడా ఆదాయం తగ్గల. చంద్రబాబు గారు ఇంత పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలను చేస్తున్నప్పటికీ కూడా ప్రజలనందరినీ కూడా తాగుబోతులుగా మార్చటానికి ఉద్యమ రూపంలో ఆయన పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా మద్యం అమ్మకాలు పెరుగుతున్న ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గుతున్నది. కారణమేమి తిరుమలేశ అని అడుగుతున్నాము. కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన పెద్దలు, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి
ఈ బ్రాందీ షాపు ఓనర్ల జోబుల్లోకి ప్రతి సంవత్సరము 1000 కోట్లకు పైగా ఈ ఆదాయం పోతున్నది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో 50,000 కోట్ల స్కామ్ జరిగిందన్నాడు. మళ్ళా 30,000 కోట్లు అన్నారు. ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు. చివరకు 5,000 కోట్లు అన్నారు. ఇప్పుడు 2,500 కోట్లకు జారింది. అది స్కిట్ వచ్చే లోపల. కానీ చంద్రబాబు గారి హయాంలో ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్నా దాన్ని గురించి ఏమాత్రము కూడా మాట్లాడకపోవటం, చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు మీకు కూడా అందులో భాగస్వామ్యమే ఉంది అనుకునేటువంటి అభిప్రాయం కలుగుతోంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవతల వాళ్ల మీద ఆరోపణ చేయటమే కాదు, మీ వాళ్లు చేస్తున్నటువంటి తప్పుల్ని కూడా ఎండగడితేనే నిజమైనటువంటి పత్రికా విలువ. ఆ విలువల్ని దాటిపోయి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటమే ఒక సంకల్పంగా మీరు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు అవగతమైనాయి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ముందుగానే ఫలానా స్కామ్ అని మాట్లాడతారు, రాస్తారు. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఫలానా వాళ్ళు మాస్టర్ మైండ్ అంటారు. ఆ తర్వాత ఆ మాస్టర్ మైండ్ లో ఇద్దరు కలిసినారు అని చెప్తారు. కలిసిన తర్వాత ఒక కేసులో ఏదో పలానావాడు ఈ రకంగా అది ఇది చేసినాడు అని. ఎంతో సౌమ్యుడైనటువంటి మిథున్ రెడ్డి మీద ఇంత దుర్మార్గమైనటువంటి కేసును పెట్టడం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ జీవిత కాలం అంతా కూడా నిజాయితీ పరులైనటువంటి అధికారులుగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. లిక్కర్ ఏ రోజు కూడా వాసన కూడా చూడనటువంటి చివరెడ్డి భాస్కర్ రెడ్డి అందులో ఒక ప్రధానమైనటువంటి నిందితుడు. ఇదంతా కూడా రాజకీయ పూరితమైనటువంటి కుట్ర. ఇది ఈ ట్రయల్ ఏదైతే ఉన్నదో రాజకీయ ట్రయల్ తప్ప మరొకటి కాదు. ఇది స్కామ్ ట్రయల్ కాదని, రాజకీయ ట్రయల్ అని, ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి ఉద్దేశ్యపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిందితునిగా చేర్చి జైలుకు పంపించాలా అన్నటువంటి దుగ్ధ కసి తప్ప మరొక్కటి కాదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఈ రోజున చేస్తున్నటువంటి ఈ మద్యం పాలసీ ద్వారా చేస్తున్నటువంటి దోపిడీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉద్యమిస్తుంది, ఎండగడుతుంది. మీ పాలనలో జరుగుతున్నటువంటి ఈ వంచనంతా కూడా తెలియజేస్తాం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలనందరినీ కూడా మద్యం ప్రియులుగా మార్చటానికి, మద్యం ప్రియులకు శుభవార్త, మద్యం ప్రియులకు ఉపశమనం, మద్యం ప్రియులకు చాలా వెసులుబాటు అని మిమ్మల్ని మోసేటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు రాసేటువంటి రాతలు మద్యం ప్రియులకు ఉపశమనము, వెసులుబాటు లేకపోతే ఊరట ఇవి కాదు ప్రపంచానికి కావలసినటువంటివి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు 143 హామీలు ఇచ్చారు, 60 సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ఈ రోజున అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడుతూ ఒక బహిరంగ సభలో సూపర్ 6 హామీలలో ఉన్నటువంటి ఆడబిడ్డ నిధి 1,500 రూపాయలు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలా అని అన్నాడు ఆయన. అంటే రాష్ట్రాన్ని అమ్మాలా అనుకున్నోడివి ఆ రోజున అంత అబద్ధాన్ని ఎలా చెప్పగలిగింది మీ పార్టీ? 1,500 ప్రతి ఆడమ్మాయికి మేము ఇస్తాము, ఆ మహిళకు ఇస్తాము, ఎన్ని వేల కోట్ల రూపాయలైనా భరిస్తాము అని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి మీరు ఈ రోజున ఆడబిడ్డనిది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా అనేటువంటి మాట చెప్తాడు. అలాగే నిన్న 21వ తారీఖున కృషి భవన్ నుంచి, అగ్రికల్చరల్ మినిస్ట్రీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వినోద్ గిరి డిప్యూటీ కమిషనర్ అనే ఆయన రాజశేఖర్ ఐఏఎస్ ఎక్సఫియో స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మా తోతాపురి మామిడికి ఎప్పుడు 21 జూలైన 1,62,000 మెట్రిక్ టన్నులను
₹3.85 ఒక కిలో మద్దతు ధర కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఇస్తుంది అని నిన్న చెప్పినాడండి. తోతాపురి కాగడా పెట్టి వెతికినా దొరకని రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి బంగారుపాళ్యం వస్తున్నారు అంటేనే అసలు యాడున్నాయి మామిడికాయలే లేవు, మొత్తం అంతా కొనేశారు కదా, మామిడి చెట్లకి కాయలే లేవు అని రాసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ఊదరగొట్టినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఛానళ్లు ఇప్పుడు ఏమంటాయి? ఇప్పుడు 1,62,500 టన్నుల మెట్రిక్ టన్నుల ధర ₹3.84 కొంటుందట. అంటే గతంలో కొన్నటువంటి దానికి కాదు సుమా, అంటే 6,50,000 మెట్రిక్ టన్నులకు కేవలం 25%కే వాళ్ళు ఇచ్చేది. అది కూడా ఇప్పుడు ఆడ 1,62,000 టన్నులు ఉన్నాయనంటే అది వచ్చే సంవత్సరం కాయాల్సింది తప్ప ఈ సంవత్సరం మామిడికాయల చెట్లకు లేవు. అంటే అది మీరు చెప్పిందే, అంటే పత్రికల వాళ్ళు చంద్రబాబును మోసినటువంటి పత్రికలు రాసినటువంటి మాటే. అసలు మామిడికాయలన్నీ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి ఏంది వచ్చేది మామిడి చెట్ల రైతుల్ని పరామర్శించేదానికి అని. ఆయన వచ్చే 10 రోజులు పైన అయిపోయింది, 12 రోజులు అయింది. 12 రోజులు మామిడికాయల చెట్లు ఒక వస్తాడు మా బావ అని చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు చెట్టు కాయలు కాసి ఉండవు కదా, అవి రాలిపోయినాయి, కుళ్ళిపోయినాయి, పారేశారు రైతులు. ఎక్కడ ఏ చోట ఏ మార్కెట్ యార్డ్లోనూ లేదా పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర మామిడి చెట్లు మామిడి లారీలు లేనే లేవు. ఇప్పుడు మద్దతు ధర ఇచ్చి ప్రయోజనం ఏంది? అది చంద్రబాబు నాయుడు గారు ₹4 ఇస్తానన్నాడు, ఆయన ఈయనే లేదు. ఇది గతంలో కాయలకి. ఇప్పుడు ₹4 గాను ₹3.84 చెరుసగం పంచుకుందామని కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన పంపించినాడు. ఆ కాపీలు కూడా మీకు ఇస్తాము. అది ఎవరు ఆయన వినోద్ గిరి. అక్కడేమో కర్ణాటకలో జేడి కుమారస్వామికి సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ నేను 1,60,000 టన్నులు కొంటున్నాము అని రాశారండి. సాక్షాత్తు అగ్రికల్చర్ మినిస్టర్ రాసినాడు. ఇక్కడేమో రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడు ఏదో ఆయనకు ఎక్సెప్షన్ ఏదో ఇచ్చారు, ఆయనకు డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఉన్నటువంటి వినోద్ గిరి రాసినాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం కూడా ఏ స్థాయిలో ఉందో ఈ ఉత్తరాన్ని బట్టి తెలుస్తుంది. ఒకవైపున గౌరవము లేదు, ఒకవైపున చెట్లకు మామిడికాయలు లేవు, మరోవైపున గతంలో కొనుగోళ్లు చేసినటువంటి వాటికి మద్దతు ధర ప్రకటించను లేదు ప్రభుత్వం, ప్రకటించినటువంటి మద్దతు ధరను ఇవ్వను లేదు. ఇది దుస్థితి అని తెలియజేస్తుంది. ఎవరైనా ప్రశ్న వేస్తారు? ఉన్నాయా ప్రశ్నలు? చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చాలా బలంగా ఆయన్ను ప్రతిఘటించింది కాబట్టి, అలా భాస్కర్ చాలా యాక్టివ్గా ఉండేటువంటి రాజకీయుడు కాబట్టి కావాలనే ఇరికిచ్చినారు. మొత్తం ఆ స్కామే పెద్ద స్కామ్. చంద్రబాబు నాయుడు గారు అల్లినటువంటి పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు పెట్టినటువంటి లిక్కర్ కేసు స్కామ్. ఈ రోజునే జరుగుతున్నదే చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద మద్యం స్కామ్ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది.